హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఇవాళ ఏం చూపించబోతున్నానంటే స్వీట్ షాప్లో మనం తెచ్చుకునే పకోడీ ఉంటుంది కదా, ఆ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలి, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలపాలి, అంత పర్ఫెక్ట్గా మనకు రావాలి అంటే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూసేద్దాము. అయితే ఇది చాలా సింపుల్ రెసిపీ అనమాట. వంట రాని వాళ్ళు కూడా, ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకునే ఐటమ్ ఇది, స్నాక్ ఐటము. దానికి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దాము. ఇలా 2 పెద్ద ఉల్లిపాయలు అలా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అంటే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి అలాగా. తర్వాత 1 స్పూన్ ధనియాలు. ఈ ధనియాలు అలా చపాతీ కర్రతోటి అలా ప్రెస్ చేస్తే, రోల్ చేస్తే అవి చిన్న ముక్కలుగా అవుతాయి. ఇవి ధనియాలు అలా చేసుకుని వేసుకుంటే పకోడీలు టేస్టీగా ఉంటాయండి. సరే, ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. అలా ఒక పెద్ద బౌల్ తీసుకుని దానిలో ఆనియన్ వేసుకుని, మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుని లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలని అలా గట్టిగా కలుపుకోవాలి. 1 నిమిషం మనం బాగా కలిపితే వాటిని ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అవుతాయి. తర్వాత కొంచెం వాటర్ కూడా వస్తుందన్నమాట. ఆ వాటర్లోనే మనం పిండి కలుపుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు సాల్ట్లో కలిపేసిన తర్వాత మనం పిండి మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తేనే పకోడీలు బాగా వస్తాయి అన్నమాట, క్రిస్పీగా. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే మనం దంచిన ఇందాక రోల్ చేసి పెట్టిన ధనియాలు వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అలా కలిపేసుకుని ఇప్పుడు వాటిలో పిండి యాడ్ చేసుకోవాలి. మనం శనగపిండి, బేసన్ అంటాం కదా, శనగపిండి అది వేసుకోవాలన్నమాట. ఒకసారి వేసేయకుండా పిండి చూసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఉల్లిపాయలకి అలా పూర్తిగా పట్టిన తర్వాత ఇంకొంచెం పడుతుంది నాకు పిండి, కాబట్టి ఇంకొంచెం పిండి వేసాను. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మరిగించాలి. ఆ మరుగుతున్న నూనె 1/2 గరిట మనం దీనిలో వేసుకోవాలి. అంటే 2 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మరిగిన నూనె వేసుకోవాలి, అంటే వేడిగా ఉండాలన్నమాట నూనె. అలా వేసుకుని కలుపుకొని అవసరం అనుకుంటే 1 స్పూన్ వాటర్ కొంచెం అలా చేయి తడిచేసుకుంటే సరిపోతుంది. పిండి ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టుకుంటుంది. చాలా మటుకి పిండి అంతా ఉల్లిపాయలో వచ్చిన నీళ్ళకే సరిపోతాయి. ఇంకా పడతాయి అనుకుంటే 1-2 స్పూన్స్ వాటర్ అయితే సరిపోతుందండి. తర్వాత ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ మరిగించుకుని దానిలో పకోడీలు వేసేసుకోవడమే. చేత్తో కొంచెం కొంచెం పిండి తీసుకొని, మరీ పెద్ద బాల్స్ లాగా, చిన్న బాల్స్ లాగా కాకుండా మీడియం సైజులో అలా పకోడీలాగా వేసుకోవాలండి పిండి ఆయిల్లో. ఇలా చక్కగా 2 వైపులా ఫ్రై అయ్యేటట్టు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆ కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మరీ హైలో పెట్టకూడదండి. తర్వాత వాటిని ఇలా ఆయిల్ నుంచి తీసేసి ఏదైనా హోల్స్ ఉన్న బౌల్లో కానీ టిష్యూ మీద కానీ వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేస్తుంది. అలా వేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది వేడివేడి పకోడీ. చూడండి, పైన ఆనియన్ అంతా కూడా ఎంత మంచి కలర్లో ఫ్రై అయ్యాయో, లోపలేమో చాలా సాఫ్ట్ ఉంది, పైన అంతా చాలా క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండి. మనం బయట స్వీట్ షాప్లో తెచ్చుకునే పకోడీ ఎలా ఉంటాయో క్రిస్పీగా, అలాగే అంతే పర్ఫెక్ట్గా టేస్టీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మనం మనసులో అనుకోగానే చిటికలో చేసేసుకోవచ్చు అనమాట. ఇది అంత సింపుల్ రెసిపీ అండి, ఆనియన్ పకోడీ. ఎవరైనా చేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.